ఈ బాధితులకు సంఘీభావంగా వచ్చిన అందరూ ఇంతకాలం మీడియాలో రాలేదు. అసలు ఫస్ట్ మీడియా అడగాల్సిన మీడియాని కూడా ప్రశ్న అడగాలి మనం. ఎందుకు మీడియాలో రాలేదు? మీ అంతటా మీరు ఎందుకు పోలేదు? రాజకీయ నాయకుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? మొట్టమొదటి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారు? ప్రాజెక్టులు కట్టడం అంటేనే ప్రకృతికి ద్రోహం. అది అమెరికాలో సోయి లేదు. 2119 డ్యాములు కూల్చేసారు. కట్టిన డ్యాములు కూల్చేసారు. యూరోపియన్ అంతా కూరుస్తున్నారు. మీరు కొట్టి చూడండి యుఎస్ డ్యామ్ రిమూవల్ అని. 2119 డ్యాములు. ఎందుకంటే 70-80 వేల నీళ్ళు ఉండి దాంట్లో బ్యాక్టీరియా వచ్చి సాల్మన్ ఫిష్ తింటారు, చచ్చిపోయినాయి. అన్నీ ఎందుకు పోయినాయి? తాబేళ్ళు, మొసళ్ళు, రొయ్యలు, పీతలు అన్నీ చచ్చిపోతున్నాయి. దీంట్లో మనుషులు సి కేటగిరీ వాటర్ అంటే బి కేటగిరీ అంటే మీరు తాగలేరు కానీ స్నానం చేయొచ్చు. సి కేటగిరీ స్నానం కూడా చేయడానికి లేదు. 10,000 నీళ్ళు తాగుతాం మనం కుండలై పారబోస్తాం కదా. 70,000 పైనుంచి పైనుంచి ఎక్కింది అట్లా ఉంటాయి కదా. అందుకని టు రిస్టోర్ ఎకో సిస్టమ్, టు రిస్టోర్ యువర్ వాటర్ సిస్టమ్ వాళ్ళు పేల్చేసారు. నెట్లో చూడండి, సోవియట్ రాజకీయ నాయకులను అడగండి, గల్లా బట్టి అడగండి, ఎందుకు మీరు ప్రాజెక్టులు కడుతున్నారు? అమెరికాలో 2019 డ్యాములు కూల్చేశారు కదా. యూరోపియన్ కూర్చున్నారు కదా. 4 డ్యాములు ఉంటే 4 కూల్చేసారు. అది తప్పని చెప్తుంటే ఈ బ్రోకర్ గాళ్ళు ఇక్కడ కడుతున్నారు. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అందరూ బ్రోకర్ గాళ్ళే. ఇది కట్టిందే ప్రకృతి విరుద్ధమైంది. ఎట్లా కడుతున్నారు? ఈ నీళ్ళు ప్రాజెక్టుల కింద మునిగిపోయినాయి. మునిగిపోతే వాళ్ళకి ఏమి ఇచ్చారు మీరు? ఎక్కడిచ్చారు మీరు? ఆ బ్రోకర్ గాళ్ళే ప్రాజెక్టులు కట్టిన బ్రోకర్ ముందు అక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు ఎందుకు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు? ప్రాజెక్టులు కడితే మేము భూములు ఇయ్యం అని చెప్తే వాళ్ళు ఏడిపించి కొడతాం చంపుతామని చెప్పి వాళ్ళని బెదిరించి భూములు గుంజుకున్నారు. అది దొంగలు, వాళ్ళు చోరులు, బడా చోరులు, వాళ్ళు బట్టా చోరులు. రాజకీయ నాయకులందరూ అంతే, అన్ని పార్టీలు అంతే. మొన్నదాకా నిరంజన్ రెడ్డి వాళ్ళకి స్వత్తాసు, ఇప్పుడు మేఘారెడ్డి, వీళ్ళందరూ వీళ్ళే కదా చేస్తుంది. వాళ్ళ దగ్గర తీసుకొని అవే పైకి వస్తాయని చెప్పి ఆ రాజకీయ నాయకులే, అదే నాగం కరుణాకర్ రెడ్డి, నాగం గాలే, నాగం పట్టించింది నాగమే, నాగం ఫ్యామిలీ. వాడిని యూనివర్సిటీలో కొట్టింది కదా. యూనివర్సిటీలో మనం విద్యార్థులు తెలంగాణ ఉద్యమప్పుడు జై చంద్రబాబు చెప్పులతో కొట్టివాడిని తలకాయ మీద. వాళ్ళ మనుషులు వీళ్ళంతా వచ్చి ఫైనాన్స్ కంపెనీ పెట్టి మళ్ళీ మీకు పైసలు ఇస్తామని చెప్పి ఆ ఫైనాన్స్ అమాయకులు కదా. మీ ఇంట్లో 40 లక్షలు వస్తే ఆర్మీ నువ్వు ఇంట్లో ఉంటే దొంగలు వస్తారు, ఉంచుకోపోతారు, కొట్లాటలు అవుతాయి, భార్య పిల్లలు కొట్లాడతారు, కొడుకులు కొట్లాడతారు, దగ్గర పెట్టి డబల్ అవుతాయి, 3 ఏళ్ళకి డబల్ అవుతాయి మాటలు చెప్పి అందరి దగ్గర అట్లనే తీసుకున్నారు. ఇన్ని తీసుకుంటే 30 మంది విషయం తాగి చచ్చిపోయింది, గుండె చచ్చిపోయింది. మరి మీడియా ఎందుకు రాయలే? శ్రీశ్రీ ఏం చెప్పిండు? పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పత్రికలు ఆంధ్ర పత్రికలు అంటారు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. దొంగ రాజకీయ నాయకులు ఎందుకు రాస్తున్నారు మీరు? దొంగ రాజకీయ నాయకులు ఎందుకు రాస్తారు? ఇప్పుడు ఎవరో ప్రశ్న అడిగిండు, ఇక్కడ ఏడివాడు చెప్తుంటే ఎక్కడ పోయిండు? ప్రశ్న అడిగిండు, ఇప్పుడు ఏడిపించిండు. ఎక్కడ పోయినా జర్నలిస్టు అక్కడెక్కడ ఒక్క పేపర్ రాదు. నేను కూడా ఇప్పుడు చెప్తున్నా, గ్యారంటీగా చెప్తా, రేపు ఏ పేపర్ రాదు. మళ్ళీ మనం సోషల్ మీడియా నమ్ముకుందాం, పత్రికలు రాయి. అందుకనే ఇక్కడ తాగుబోతులు కదా ప్రెస్ క్లబ్లో జర్నలిజం మస్ట్ బి ఫీస్టింగ్ అండ్ ఫెటైయింగ్ జాబ్ అని 1959లో చలపతిరావు గారు చెప్పారు. మందు తాగుడు, మందు విందు వినోదమే. ఏముంటుంది? మూతి మీద ఎవడు పోస్తే వాళ్ళని రాసుడు తప్ప వీళ్ళు రాస్తారా? చచ్చిపోయిన వాళ్ళు మంది ఇస్తారా? వాళ్ళకు పైసలు ఇస్తారా? వీళ్ళేం పేదలే కదా, వీళ్ళేమి ఇస్తారు? పాకెట్లు ఇస్తారా? వీళ్ళు ఏం లేరు కదా. ఈ పాకెట్లు లేరు, ఈ పాకెట్లు లేరు, వాళ్ళే రాస్తారు. అందుకనే పేదలు నిట్టూర్పులు వినండి, పేదల తరఫున ఉండండి. గుండె లేని వాళ్ళ గుండె, నోరు లేని వాళ్ళ నోరు, ఆత్మ లేని వాళ్ళ ఆత్మ ఉండాలి తప్ప దొంగలకు సద్దులు మోయకండి. దొంగలకు సద్దులు మోసే లంగలు కావద్దు మీడియా. రాయకపోవడం తప్పు. నేను జర్నలిస్ట్ అనేది సిగ్గుపడుతున్నా. రేపటి నుంచి నేను చెప్తాను, జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ అంటే దొంగలు, లంగలు, లఫంగలు అని చెప్తా. మీరు రాయకపోతే ఆఖరికి తీన్ మార్మల్లా పోయి వచ్చేది తప్ప ఎక్కడ రాయలేదు. ఎందుకు రాదు? రాజకీయ నాయకులు ఎందుకు రాస్తారు మీరు? లుచ్చాగాలు ఎందుకు రాస్తారు మీరు? అన్ని రాజకీయ పార్టీలు దొంగలే కదా, ఎందుకు రాస్తున్నారు? వాళ్ళది మళ్ళీ వాడు వాడు వీడు ఉద్యోగాల్లో వాళ్ళే రాస్తారా? మీరు పేద రాయరా? ఆ ప్రాజెక్ట్ అంతా ఎట్లా నిండిపోయింది? ఈ పేద ప్రజల కన్నీటితో నిండిపోయింది ప్రాజెక్టులు కట్టలేవద్దు కదా, ఎందుకు కడుతున్నారు? తెలియదా మీకు? కట్టొద్దని చెప్పాలి కదా రాజకీయ నాయకులకు, పార్టీలకు చెప్పాలి కదా. జర్నలిస్టులు చెప్పరు. కట్టొద్దని చెప్పాలి, భూములు గుంజుకోవద్దని చెప్పాలి, పైసలు ఇవ్వద్దని చెప్పాలి. ఆ ఫైనాన్స్ కంపెనీ దొంగలు పెడితే అది తప్పని చెప్పాలి. ఏది చేయరు. మౌనం కుమ్మక్కు. సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్, కన్నైవెన్స్ ఇస్ బిట్రేయల్, బిట్రేయల్ ఇస్ సిన్, మీడియా ఇస్ కమిటింగ్ సిన్. అందుకని క్షమించొద్దు మనము. అందరి మీద మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు వస్తారు, వీళ్ళందరినీ తీసుకొని పోదాం. ఒక్కొక్క రాజకీయ నాయకుని దగ్గరికి చెప్పుల దండేద్దాం, బొమ్మలు తీసుకొద్దాం, ఫ్లెక్స్ పెడదాం. ఎవడో నిరంజన్ రెడ్డి, ఎవడో మేఘారెడ్డి, ఎవడో
అక్యూజ్ వాళ్ళ అబ్స్కాండింగ్ అని చెప్తారు పోలీసు వాళ్ళు, ఒక్కరిని అరెస్ట్ చేస్తలేరు. అరెస్ట్ చేసి దుమ్ము తీసిపోతే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ ఆయన 24 గంటల ట్రాన్స్ఫర్. అబ్స్కాండింగ్ అంతా మెగారెడ్డి చుట్టూ తిరుగుతున్నాడు. మెగారెడ్డి పెద్ద బడా కాంట్రాక్టర్ ముచ్చటోడు. ఆ నిజంగా వీడు వచ్చిండు, ఒకటి పోయి ఒక దొంగ పోయి ఇంకో దొంగ వస్తుండు, దొంగ పోయి చూస్తున్నాడు. అందుకనే మనం గట్టిగా తీయాలి. రేపటి నుంచి రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెడతాము, యూనివర్సిటీలో పెడతాము, విద్యార్థులు తీసుకొచ్చి ఈ బొమ్మలేమో ఉచ్చబోయేట్రా అని చెప్తాం. అందరూ తీసుకుని పోయి వాళ్ళ ఇంటికి తీసుకుపోతాం, ధర్నా చేపిద్దాం. అందుకని ఇంతకుముందు కాంట్రాక్టర్లు చేశారు. మీడియా వాళ్ళంతా రేపు చూస్తా కాంట్రాక్టర్లు పెద్దగా వస్తుంది, వీళ్ళు ఏం రాదు. పత్రికలు గోరంతలు కొండలంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. అందుకని వీళ్ళు ఏం చేయలేరు. ఎందుకు చేయలేరంటే చలపతిరావు గారే చెప్పారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం, డాయన్ ఆఫ్ ఇండియన్. ఏం చెప్పారంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్. ఎవరి ప్రింటింగ్ మిషన్ ఓనర్ ఈజ్ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, వాళ్ళదే నడుస్తుంది. నో బడి రైట్స్ ఎడిటోరియల్స్, ఏ సంపాదకుడు అభిప్రాయాలు రాయడు. ఎవ్రీబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్ అన్నాడు, యజమాని అభిప్రాయాలు రాస్తాడు. వాళ్ళు రాజకీయ పార్టీలకు అడుగులకు మళ్ళీ తుంటుంటారు ప్రొప్రైటర్లు. అందుకని ప్రజలు నమ్ముకుందాం, పేదలు నమ్ముకుందాం, ఇటువంటి వాళ్ళని తీసుకుపోదాం. ఇగో ఇలా 40 లక్షలు తీసుకొని ఏం చేస్తున్నారు, చూపిస్తూనే ఉండు, ఏడుస్తూనే ఉండు, అందరు ఏడుస్తున్నారు, ఎవరు కాలు మొక్కుతున్నారు. ఇంత దరిద్రమా? ఇంత కాలు మొక్కినా ఏ పేపర్లో మనసు కరగది, రాజకీయ నాయకుల మనసు కరగది, ఎవరిది కరగదు. అందరం క్లెప్టోక్రసీలో బాగా అయిపోయినాము. నాకైతే రేపటి నేను జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే సిగ్గు అవుతుంది. నేను చెప్పుకోను జర్నలిస్ట్, నేను చెప్తాది. అందుకని మిత్రులారా, మనం ప్రజలందరినీ సమాయత్తం చేద్దాం. ఇగో ఇక్కడ చాలామంది కూర్చున్నారు, గద్దరు ఉద్యమ కళాకారుల వేదిక, యాదగిరి డోలకి యాదగిరి అందరు ఉన్నారు, విమలక్క శిష్యులు ఉన్నారు ఇక్కడ అందా. మళ్ళీ వీళ్ళని తీసుకొద్దాం, విమలక్క నాయకత్వంలో, యాదగిరి నాయకత్వంలో తీసుకొచ్చి పాటలు పాడుకుంటూ ఊరు తిరుగుదాం. అప్పుడు ఏమైపో చూద్దాము. మేము మీ వెంట నడవడానికి అందరికీ సిద్ధంగా ఉన్నాము. అమ్మ మీరేం భయపడకండి, ఏడవకండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అందరు మిక్స్తో సిద్ధంగా ఉన్నారు. పోరాటాలు చేద్దాము. మీరు ఎడిపోతాడికి మమ్మల్ని ఏడబెడతారో చూద్దాం, జైలు తీసుకుపోతారా, నరకం తీసుకుపోతారో చూద్దాం. అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాటిస్తున్నా. నమస్కారం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.